మోడీని అధికారం నుంచి దింపటానికే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిందా? మోడీని వ్యతిరేకించటం, మోడీని టార్గెట్ చేయటం, మోడీని దూషించటం, మోడీని అధికారం నుంచి దించేయటం, ప్రధానమంత్రి పదవి నుంచి దించేయటం. ఈ టార్గెట్‌తోనే కాక్రోచ్ జనతా పార్టీ పనిచేస్తుందా? కొన్ని అంశాలు చూస్తే అవును అనిపిస్తుంది. ఎందుకంటే మోడీని అధికారం నుంచి దించడం అనేది ఈ రోజున్న ఏ రాజకీయ పార్టీకి సాధ్యమయ్యే పనిగా లేదు. కాంగ్రెస్ పార్టీకి గాని, ప్రాంతీయ పార్టీకి గాని సాధ్యమయ్యే పనిగా లేదు. పైగా మోడీని తట్టుకోలేక కాంగ్రెస్ విలవిల్లాడిపోతుంది. ప్రాంతీయ పార్టీలైతే నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు మమతా బెనర్జీ పరిస్థితి ఏంది ఇవాళ? బీహార్ తర్వాత నవీన్ పట్నాయక్ పరిస్థితి ఏంది ఇయాల ఒడిశాలో? అధికారాన్ని కోల్పోయారు గదా! తర్వాత ములాయం సింగ్ ఫ్యామిలీ పరిస్థితి ఏంది ఇయాల ఉత్తరప్రదేశ్‌లో? సో, ప్రాంతీయ పార్టీలు అధికారానికి దూరమవుతున్నాయి. వాళ్ళ పొలిటికల్ లైఫే ప్రమాదంలో పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అసలు అధికారంలోకి రాబోయే కాలంలో వస్తారాదో తెలీదు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా మోడీ ఉన్నారు. ఈ దేశంలో 70% రాష్ట్రాలు బీజేపీ చేతుల్లోనే లేదు ఎన్‌డీఏ కూటమి చేతుల్లోనే ఉన్నాయి. సో, బీజేపీ రోజు రోజుకి బలం పుంజుకుంటుంది. పోయినసారి 2024 ఎన్నికల్లో ఒక 60 సీట్లు బీజేపీకి తగ్గితే అదే పండగ అనుకుంటున్నాయి విపక్షాలు. ఒక 60 సీట్లని బీజేపీకి తగ్గించడం అనేదే చాలా గొప్పగా భావిస్తున్నాయి. అది కూడా వరుసగా రెండోసార్లు అధికారంలోకి చలాయించిన తర్వాత మూడోసారి సహజమైన వ్యతిరేకత ఉంటది. అంత వ్యతిరేకతలో కూడా విపక్షాలు మోడీని అధికారం నుంచి దించలేకపోయాయి. ఒక 60 సీట్లు తగ్గించి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాని చేరుకొని ఇదే గొప్పగా భావిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పార్టీల వల్ల, నాయకుల వల్ల మోడీని అధికారం నుంచి దించేయడం అనేది సాధ్యం కావట్లే. కాబట్టే ఈ కాక్రోచ్‌ని ముందు పెట్టి గేమ్ ఆడే ప్రయత్నం రాహుల్ గాంధీ లేదా విపక్షాలు చేస్తున్నాయా? ఇప్పుడు క్లియర్ కట్‌గా మీకు కొన్ని విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ముందుగా ఛానెల్‌ని లైక్ చేయండి వీడియోని దయచేసి. తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది దయచేసి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మన ఛానెల్‌కొస్తారు. రెగ్యులర్ పొలిటికల్ కంటెంట్‌ని మీకిస్తా ఉంటాను. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ కంటెంట్ కూడా మీకిస్తా ఉంటాను. దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి. సరే, ఇక కంటెంట్‌లోకి పోయినప్పుడు ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ మాట్లాడుతున్న మాటలు చూడండి. కరెక్ట్‌గా ఆ మాటల్ని ఒక 2, 3 నెలల క్రితం రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్ని పోల్చి చూసుకోండి. మీకు గుర్తుందిగా మే ఎండింగు, జూన్ స్టార్టింగు. తర్వాత జూలై ఎండింగు. ఈ సమయంలో రాహుల్ గాంధీ కొన్ని కామెంట్స్ చేశారు. నా అంచనా ప్రకారం మోడీ గారు ఒక 1 ఇయర్ తర్వాత ప్రధానిగా ఉండరు. ప్రధానమంత్రి పదవిని మోడీ గారు కోల్పోతారు అని రాహుల్ గాంధీ గారు కామెంట్ చేశారు. ఇది ఒక సందర్భంలో కాదు 2, 3 సందర్భాల్లో కామెంట్ చేశారు. ఈ దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రాబోతుంది. మోడీ మీద వ్యతిరేకత పెరగబోతుంది. వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయాయి. ఈ వ్యవస్థలు కంట్రోలింగ్‌లో లేవు. కాబట్టి మోడీ గారు ఒక నెగెటివ్ సిట్యుయేషన్‌లో తన పదవిని కోల్పోతారు అని రాహుల్ గాంధీ గారు చెప్పారు. తన అంచనా అని చెప్పారు. తర్వాత మళ్ళా కొన్నాళ్ళ తర్వాత నీట్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా మోడీ గారు తప్పుకునే సమయం వచ్చింది. మోడీ గారి పదవి పోబోతుంది. ఇది నా అంచనా అని చెప్పారు. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్‌లో చెప్పారు. బయట కూడా చెప్పారు. ఇదే కరెక్ట్‌గా ఇప్పుడు అభిజిత్ కూడా మాట్లాడుతున్నారు. మోడీ తన పదవి నుంచి దిగిపోయి సోషల్ మీడియాలో వీడియోలు చేసుకోవాలి. ఇది అభిజిత్ మోడీ గారికి ఇస్తున్న ఉచిత సలహా. అభిజిత్ వయసు ఎక్కడ? మోడీ గారి వయసు ఎక్కడ? అభిజిత్ స్థాయి ఎక్కడ? మోడీ గారి స్థాయి ఎక్కడ? అభిజిత్ మోడీ గారికి ఇలాంటి సూచనలు, సలహాలు చేస్తున్నాడు. ఇప్పుడు అదే అభిజిత్ ఒక సమస్య మీద పోరాటం చేస్తున్నప్పుడు మనం కూడా సపోర్ట్ చేశాం. నీట్ పేపర్ లీక్ అంశం మీద పోరాటం చేస్తున్నప్పుడు ఈ దేశం యువతరం మొత్తం సపోర్ట్ చేసింది. అది వేరు. అదొక ఇష్యూ. ఒక సమస్య మీద ఒక పార్టీ గాని, ఒక నాయకుడు గాని బలంగా పోరాటం చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ రాజకీయ గుల ఏంటి అభిజిత్‌కి? ఒకవేళ రాజకీయ గుల ఉంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలోకొస్తే ఏం చేస్తానని ప్రజలకు చెప్తే తప్పులేదు. కానీ మోడీ అధికారం నుంచి దిగిపోయి సోషల్ మీడియాలో వీడియోలు చేసుకోవాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఏంటి మోడీని?
మోడీని పర్సనల్ అటాక్ చేయటం ఏంటి? మన జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో కూడా నీట్ పేపర్ లీక్ అంశం మీద మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు. పేపర్ లీకుల మీద మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మోడీని పర్సనల్‌గా అటాక్ చేయటం, మోడీ క్యారెక్టర్‌ని, మోడీ తల్లి క్యారెక్టర్‌ని అవమానించేలా మాట్లాడడం తప్పు కదా ఇది. ఇది కాదు కదా ఇష్యూ. ఇష్యూ మీద మాట్లాడాలి. తర్వాత లేటెస్ట్‌గా కూడా మోడీ గారు ఒక వీడియోని రిలీజ్ చేసినప్పుడు, ఆ వీడియోలో మోడీ గారి చర్మం దేశ విద్యార్థుల భవిష్యత్తు కంటే ప్రకాశిస్తుందని మోడీ గారి చర్మం మీద కామెంట్ చేశాడు అభిజిత్. అదేంది? మనిషి మీద కామెంట్ చేయటం ఏంటి? మనిషి చర్మం మీద కామెంట్ చేయటం ఏంటి? అంటే తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నాడంటే అతను మాట్లాడుతున్నాడా? మాట్లాడిస్తున్నారా? అనేది ఇక్కడ చూడాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏ అభిప్రాయాలైతే వ్యక్తం చేశాడో దానికి తగ్గట్టుగా అభిజిత్ ఆలోచన తీరుంది. ఇప్పుడు మోడీని ఓడించడం అనేది రాహుల్ గాంధీ వల్ల కావట్లే. కాంగ్రెస్ వల్ల కావట్లే. చూడండి ఇప్పుడు మోడీ గారి దెబ్బకి పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీల నాయకులు మట్టి గరిచే పరిస్థితి. నవీన్ పట్నాయక్ ఒడిశా, బెంగాల్ మమతా బెనర్జీ ఎంత పెద్ద నాయకులు వీళ్ళు. ఇవాళ మోడీ గారిని తట్టుకోలేక చతికిల పడ్డారు. అధికారాన్ని కోల్పోయి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయింది వాళ్ళది. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, ఈ కుటుంబాలన్నీ కూడా ప్రమాదంలో పడిపోయాయి. ఈ వ్యక్తులంతా ప్రమాదంలో పడిపోయారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏం కనపట్లే వాళ్ళకి, శూన్యం. ఈ మోడీని ఓడించి, బీజేపీని ఓడించి మళ్ళీ అధికారాన్ని మనం సంపాదించగలమా అనేది క్వశ్చన్ మార్క్ అయి కూర్చుంది. వీళ్ళని జనం నమ్మట్లేదు కాబట్టి కొత్తగా ఈ కాక్రోజ్ జనతా పార్టీ ద్వారా కథ నడిపిద్దామని వీళ్ళంతా కలిసి కాక్రోజ్ జనతా పార్టీని నడిపిస్తున్నారా? మోడీ వ్యతిరేకతను పెంచి తమకి అనుకూలంగా దాన్ని రాజకీయంగా మార్చుకుందాం అనే ఆలోచనతో, అంటే దేశ రాజకీయాల మీద పెత్తనం వెలగబోయింది కాబట్టి, ఒక దేశ రాజకీయాల మీద కాదు, రాష్ట్రాల్లో కూడా 80% రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు లేదా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలు దాదాపుగా దేశంలో. సో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని కోల్పోతూ ఉన్నాయి. వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని కోల్పోతూ ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రాజకీయ జీవితాలు ప్రమాదంలో పడిపోయినాయి. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఇక మనం బతకాలంటే మోడీ గారిని అధికారం నుంచి దించేయాలి. దించాలంటే మన వల్ల కావట్లేదు, మన జనం నమ్మట్లేదు కాబట్టి ఏదో కొత్త శక్తి ద్వారా ఈ ప్రయత్నం చేయాలి. అందుకని కాక్రోజ్ జనతా పార్టీని ముందు పెట్టారా అనేది చూడాలి ఇక రాబోయే కాలంలో. ఎందుకంటే ఇప్పుడు అభిజిత్ మాటలు అయితే అదే కనపడుతుంది. అతను సమస్య మీద కంటే మోడీ మీద ఎక్కువ మాట్లాడుతున్నాడు. సమస్య మీద మాట్లాడితే మనం కూడా సపోర్ట్ చేస్తాం. కానీ సమస్య మీద కంటే మోడీ మీద ఎక్కువ మాట్లాడుతున్నాడు. సమస్య మీద కదా మాట్లాడాల్సింది. ఇష్యూ మీద ఎంత ఫైట్ చేసినా పర్లేదు, అది ఓకే, జనం కూడా అభినందిస్తారు. సో ఈ రాజకీయ నాయకులు లాగానే అభిజిత్ ఉంటే మాత్రం, ఈ రాజకీయ నాయకులు ఎలా అయితే కనుమరుగయ్యారో అభిజిత్ కూడా అలా కనుమరుగు కావాల్సి వచ్చిద్దేమో. సో ఒక రాజకీయ ఎజెండాతో అతను నడుస్తున్నట్టుగా, కాక్రోజులు నడుస్తున్నట్టుగా, అంటే కాక్రోజులు అందరూ కాదు పాపం, వాళ్ళకి తెలియకపోవచ్చు అభిజిత్ వెనకాల ఉన్న ప్లాను, అభిజిత్ వెనకాల ఉన్న శక్తులు. ఈ కాక్రోజ్ జనతా పార్టీ నమ్మి నడుస్తున్న వాళ్ళందరికీ తెలియకపోవచ్చు. ఏదో ఈ దేశంలో మార్పు తీసుకొద్దాం, ఈ వ్యవస్థల్లో మార్పు తీసుకొద్దాం, అవినీతి లేని సమాజాన్ని నిర్మిద్దాం, జవాబుదారీతనాన్ని నిర్మిద్దాం అనుకుని పాపం నడిచే యువత ఉండుంటారు. నో డౌట్ ఎట్ ఆల్. నేను కాక్రోజ్ అందరినీ తప్పుపట్టను, ఆ పార్టీని నమ్ముకునే వాళ్ళందరినీ తప్పుపట్టను. కానీ ఈ అభిజిత్ అనేటువంటి ఒక పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడుతున్న మాటలు బట్టి కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. ఏమంటారు? ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.